జై శ్రీకృష్ణ అందరికీ. వర్క్ బ్లౌజ్ని ఈజీగా ఏ విధంగా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. బిగినర్స్ కోసం అయితే చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మధ్యలో డిజైన్ అయితే వచ్చింది, పైనకి హై నెక్ వచ్చింది. సో మధ్యలో డిజైన్ మాత్రం కట్ చేయకుండా మనం రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పైన నెక్ రౌండ్ని మాత్రం ఖర్చు మార్జిన్ చేసి మధ్యలో నీట్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా ఎందుకు కట్ చేయాలి అంటే, లైనింగ్ పైన మనం క్లాత్ని ఉంచినప్పుడు మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అంటే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని లైనింగ్ పైన ఎక్కడైతే మనం కచకలు ఉంచుకున్నామో, అంటే నెక్ 2.5 దగ్గర మనం కచకలు ఉంచాం కదా, అక్కడ కరెక్ట్గా నెక్నైతే వేసుకోవాలి. వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం డబుల్ టెన్షన్తో చేయడం కుదరదు. సో సింగిల్ టెన్షన్ అంటే సింగిల్ పాదం అయితే పెట్టేసుకుందాము. సింగిల్ పాదం ఎలా పెట్టుకోవాలి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సింగిల్ పాదాన్ని టైట్గా మనం ఫిట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మిడిల్లో వర్క్ వచ్చింది కదా, మిడిల్లో వర్క్ ఉన్నది మాత్రమే రివర్స్ చేసుకోవాలి. సో ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉంటుందో అది కరెక్ట్గా సెట్ చేసుకొని కదలకుండా ఒక 2 పిన్స్ అయితే ఇలా పెట్టేసుకొని, మనం రాంబస్ షేప్లో ఉంది కదా డిజైన్, సేమ్ రాంబస్ షేప్లో మటుకు నీట్గా సింగిల్ పాదంతో మనం ఇలా కుట్టేసుకుందాము. వర్క్కి బార్డర్ లైన్కి ఒక్క పాయింట్ అంతా పక్కకు వేసుకుంటే డిజైన్ని రివర్స్ చేసిన తర్వాత డిజైన్ క్లారిటీగా నీట్గా కనబడుతుంది. ఇలా టోటల్ కుట్టేసిన తర్వాత పాదం ఖర్చు మార్జిన్ ఉంచి మిగతాది రాంబస్ షేప్లో నీట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే మూలలు ఉన్నాయో అక్కడ మనం కచకలు అయితే పెట్టుకోవాలి. అలా మూలల దగ్గర కచకలు పెట్టుకొని టోటల్ క్లాత్ని ఆ హోల్లో నుంచి రివర్స్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకుంటే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా టోటల్ రివర్స్ చేసుకున్న తర్వాత నీట్గా లైనింగ్కి సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ని కూడా మనం కట్ చేసుకొని నెక్ పీస్ అయితే వేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకునేటప్పుడు ఎక్కడా ఫోల్డ్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు పాదం ఖర్చుతోటి నెక్నైతే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకొని నెక్ పీస్ ఎలా వేసుకుంటామో ఆ విధంగా నెక్ పీస్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం హోల్ని మాత్రమే రివర్స్ చేసుకున్నాము, కానీ ఇక్కడ రివర్స్ చేసుకోవడానికి రాదు కాబట్టి ఈ నెక్కి మాత్రం నెక్ పీసే వేసుకోవాలి. బిగినర్స్కి అయితే కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ సింగిల్ పాదంతో నీట్గా వేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్ పీస్ని క్రాస్గా బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత కట్ చేసుకొని 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని మనం నెక్నైతే ఏ విధంగా రౌండ్ నెక్కి వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ నెక్కి కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం ఖర్చుతోటి నెక్ చుట్టూ ఇలా నెక్ పీస్ పెట్టుకొని టోటల్గా కుట్టిన తర్వాత అక్కడక్కడ మనం కచకలు చేసుకొని హెమ్మింగ్ పీస్ అణిగిపోయేలాగా కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసుకుంటే నెక్ అనేది క్లారిటీగా నీట్గా కనబడుతుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత నీట్గా మనకు డిజైన్ నెక్ అయితే వేసుకున్నాము. సేమ్ ఇదే పద్ధతిలో మనం ఫ్రంట్ నెక్ ఎలా వేసుకుందామో చూసేద్దాము. చూసారు కదా ఈజీ పద్ధతిలో ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్స్కి మెయిన్ క్లాత్కి డిజైన్ ఉన్న దగ్గర మనం నెక్ ఎంత పెట్టుకోవాలో అంత టోటల్గా 2 పార్ట్లకి, అంటే ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్కి మనం నెక్నైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకొని కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకు నెక్ అనేది ఎంత పెట్టాలో తెలియదు కాబట్టి ఫస్ట్ కార్నర్కి
ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకొక పార్ట్కి కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నెక్ని వేసుకుంటే రెండు ఈక్వల్గా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా. నీట్గా సెట్ చేసుకొని వేస్తే 2 సైడ్స్ ఒకేలాగా వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం రిస్క్ అయినా లేట్ అయినా మనం రెండు ఒకేలాగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ తిప్పి మనకు నెక్ ఏ యాంగిల్లో ఉంది అనేది పాదం ఖర్చుతోటి వేసుకొని అక్కడక్కడ కచకలు పెట్టుకొని రివర్స్ అయిన లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సింపుల్ పద్ధతిలో ఫ్రంట్ పార్ట్ అయితే మనకు నెక్ ఈజీగా వచ్చేసింది. బ్యాక్ పార్ట్కి నెక్ వేసుకున్నాం కాబట్టి ఈజీగా మనకు భుజం పైన కుట్టు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చంక దగ్గర నుండి వేసుకుంటూ మనం నెక్ పీస్ రెండు నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకొని మనం ఏ పీస్ అయితే నెక్కి వేసుకున్నామో గల్ల పీస్ అది రివర్స్ అని ఇక్కడ నీట్గా నెక్ వైపు తిప్పేసుకుంటే చూడండి నీట్గా వచ్చేసింది. సేమ్ ఈ పార్ట్కి కూడా అలాగే నెక్ పీస్ని ఇలా పైనుండి పెట్టేసుకొని మనం షోల్డర్ కుట్టు వేసుకుంటే కచ్చా క్లాత్ కనబడకుండా ఫ్రంట్లో అంటే నెక్ భాగంలో కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉంది. వాళ్ళ నెక్ ఎలా ఇచ్చారో మనం అలాగే స్టిచ్ చేసాము, అలాగే కటింగ్ కూడా చేసుకున్నాము. ఈ పద్ధతిలో మీకు కటింగ్ వీడియోని కూడా నేను పోస్ట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నా స్టిచ్చింగ్ ఈజీగా ఉందా కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.